నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్. నేను మీ నాగరాజ్. సో మరి ఫ్రెండ్స్, వేసవి కాలంలో రైతులు మరి పంట పొలాలను దున్నుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో మరి వేసవి కాలంలో మరి రైతులందరూ కూడా దున్నుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. సో మరి ఎందుకు దున్నుకోవాలి రైతులు పొలాలను అంటే, సో మరి వర్షపు నీరు పడినప్పుడు మరి భూమిలో ఆ యొక్క దున్నుకోవడం వలన వాళ్ళకు అడ్డంగా ఎప్పుడైతే దున్నుతారో మరి ఆ వర్షపు నీరు అంతా కూడా భూమిలోనికి ఇంకిపోతుంది. మరి ఆ విధంగా ఇంకిపోవడం వల్ల భూమిలో మరి నీటి భూగర్భ శాతం పెరగడం వలన సో మరి పంట పొలాలు మరి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మరి ఆ విధంగా వేసవి కాలంలో దున్నుకోవడం వల్ల భూమిలో ఉండేటువంటి కోశస్థ దశల్లో ఉండేటువంటి మరి ఏవైతే క్రిమి కీటకాలు మరి ఏవైతే మరి కీటక నాశినులు ఉన్నాయో మరి వాటన్నిటినీ కూడా మరి ఆ యొక్క దున్నడం ద్వారా అవి బయటకు వచ్చేసినప్పుడు మరి ఆ యొక్క ఎండ వేడిమికి కూడాను సో మరి అవి నాశనం కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి వేసవి కాలంలో దున్నుకోవడం వలన ఉన్నటువంటి ఉపయోగం ఏమిటంటే, మరి ఎప్పుడైతే నీరు లోపల ఇంకిపోతుందో అప్పుడు భూగర్భం జలం నీటి మట్టం పెరుగుతుంది. సో అదేవిధంగా మరి క్రిమి కీటకాలు నశించిపోతే దాని ద్వారా పంట యొక్క దిగుబడి అనేది కూడా మనకు క్రమేపీ పెరుగుతూ ఉంది. సో మరి మనం రైతులందరూ కూడా మరి ఈ వేసవిలో మరి తొలకరి జల్లులు మరి తొలకరులలో ఎక్కువగా కూడా మరి పంట పొలాలను దున్నుకోవాలి. అదేవిధంగా మరి మెట్ట పొలాలలో అయితే కనుక తప్పకుండా మరి పశువుల యొక్క ఎరువును ఉపయోగించి మరి ఎప్పుడైతే మనం వేసవి దున్నుకుంటామో అప్పుడు ఆ క్రమేపీ వాటిలో కూడా సారవంతంగా భూమి పెరిగి మరి భూమి యొక్క సారం పెరగడం వల్ల భూసారం అనేది పెరగడం వలన పంటల యొక్క దిగుబడి మనకు పెరుగుతూ ఉంది. సో మరి తప్పకుండా రైతులందరూ కూడా మరి ఈ ఖరీఫ్ సీజన్లో మరి తప్పకుండా మరి వేసవి దున్నుకొని మరి మీ పంట పొలాలలో మంచి పంటలు పండించుకొని మరి ఉపయోగించుకునేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సో మరి మనం గమనించినట్లయితే ఈ వీడియోలో చూడండి, మరి ట్రాక్టర్తో ఏ విధంగా వాళ్ళకు అడ్డంగా మరి పొలాన్ని సేద్యం చేస్తూ దున్నుతూ ఉన్నారో మరి మీరే చూడండి. సో మరి తప్పకుండా మీకు ఇంకా మరికొన్ని మరి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా సరే మరి ఇన్నోవేషన్ అయినా సరే మరి మీకు కావాలంటే మన యొక్క ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ ఛానల్ను మరి సెర్చ్ చేయండి. మీరు తప్పకుండా వీక్షిస్తూ చూస్తూ ఉండండి. మరి మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ నాగరాజ్, ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్ ఛానల్.